ఫస్ట్ టైం నా ఫస్ట్ వీడియో అండ్ ఇప్పుడే నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన. ఈ కార్ ఇప్పుడు మీరు చూసినారు కదా, నెక్స్ట్ ఇది రెడీ అయినాక కూడా చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇంకా కార్ గురించి ఏ నాలెడ్జ్ లేకోకుండా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మీరు చూస్తాను 2013 వెన్నా ఫ్లోడీ. ఇది మన దగ్గరికి పెయింటింగ్ అండ్ సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్, అలాగే కలర్ చేంజ్, కలర్ మాడిఫికేషన్స్ కోసం వచ్చింది. ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ ఫ్రంట్ బంపర్ చేంజ్ చేయాలి. అలానే కార్ చాలా చోట్ల పెయింట్ అయింది. ఆ పెయింట్ కూడా కరెక్ట్ మ్యాచ్ కాలేదు, షైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ షైడ్నెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, లోకల్ పెయింట్ ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఈ షైడ్నెస్ అనేది వచ్చేస్తుంది. కొన్ని రోజులకి ఎల్లో కలర్ అయిపోతుంది. మనము వాడే క్వాలిటీ బెస్ట్గానే ఉంటుంది. ఇంకోటి ఇలా పెయింట్ ఎక్కడ పడితే అక్కడ, ఈ బండికి ఎక్కడ పడితే అక్కడ పెయింట్ లేచిపోతుంది, పీసెస్. ఈ చోట్ల వాటర్ వాష్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి చూడండి, బబుల్స్. ఇది ఎందుకంటే పెయింట్ సరిగ్గా కాలేదు, వాటర్ మిక్స్ ఉంటుంది వాళ్ళు పెయింట్ చేసేటప్పుడు వాళ్ళు కంప్రెసర్లో నుంచి. ఆ ప్రాబ్లం కూడా ఇట్లా వస్తుంది. దీనికి ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ కూడా చేంజ్ చేయాలి విత్ బ్రాకెట్స్. ఇక్కడ కూడా పెయింట్ అయ్యింది. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్ ఉంది. ఇది కూడా మామూలు కలర్ యూజ్ చేస్తే లోకల్ క్వాలిటీ ఇట్లా అయిపోతుంది. తర్వాత హెడ్ లైట్ సైడ్ అయినాయి, ఇవి మనం పాలిష్ చేస్తాం, నో ప్రాబ్లం. సెకండ్ థింగ్ వచ్చి అలాగేస్. ఈ అలాగేస్ వచ్చి సిల్వర్ ఉంది, దీనికి మనము గ్రే పెయింట్ వేయాలి. తర్వాత వీటికి సీట్ కవర్స్ బట్ ఇంట్లో ఫ్లోర్ మ్యాట్ కూడా లేదు. సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్, సైడ్ డోర్స్ ప్యాడ్ రెగ్జిన్ వస్తుంది. ఈ రెగ్జిన్ కూడా కస్టమర్ మనకి ఏం అడిగినాడు అంటే, ఈ రెగ్జిన్ కూడా నాకు మాడిఫికేషన్ కావాలి అని అడిగినాడు. ఓకే, అది మనం చేయగలం. థర్డ్ వన్, ఈ బండికి పోలార్ వైట్ 1 అనే పెయింట్ వస్తుంది. ప్రతి ఒక్క కార్కి, ప్రతి ఒక్క పెయింట్కి ఒక నేమ్ అంటూ ఉంటుంది. ఇది పోలార్ వైట్ 1 వస్తుంది.